నమస్సుమాంజలులు. ఈ స్కిట్ మీ సంతోషం కోసం, మా సంతోషం కోసం ప్రదర్శిస్తున్నది ఎవరిని కించపరచాలని కాదు. ఈ స్కిట్కి స్ఫూర్తి జబర్దస్త్ రాఘవ గారి స్కిట్. ఆ మూలంగా ఈ స్కిట్ తయారు చేయబడింది. మరొకసారి ఇది మన సంతోషం కోసం, మనందరం ఒక్కసారి నవ్వుకోవడం కోసం చేస్తున్నదే తప్ప ఇంకే విధంగా ఎవరిని కించపరచాలని కాదు. మీరు ఒకసారి కరతాళంలో వినిపిస్తే మేము మొదలెడతాం. విజిల్స్ చప్పట్లు గట్టి కొట్టాలే. తిరుపతి వెంకటేశ్వర స్వామి నుండి 500, 1000 నోట్లతో 2 నెలలుగా ప్రతిరోజు నిండిపోతాం. ఏటో ఏరి జనాలు నల్ల డబ్బంతా ఆడ హుండీలో వేసేస్తే పాపాలన్నీ పోతాయి భ్రమ. అమెరికాలో అన్ని తెలుగు సంఘాల్లోనూ హోరాహోరీ ఎన్నికల పోటీలు, కొట్లాటలు. మన వాళ్ళు ఆంధ్ర వదిలి ఈడకొచ్చిన మన బుద్ధులు వదులుకున్నారు కాదు. My name is Maximus Decimus Meridius. My name is Maximus Decimus Meridius. My name is Maximus Decimus Meridius. హలో హలో హలో, నేను ఇంటి ఆంజనేయులు మాట్లాడుతున్నా. ఆడెవరు? మహేష్ బాబు. మహేష్ బాబు గారు ఈరోజు మా ఇంటికి వస్తున్నారా? మా పిల్లలు చూసుకోవడానికి వస్తున్నారా? అయ్యి బాబు, అయ్యి బాబు, మీరేం ఫికర్ కాకండి. నేను ఆయనకి కావాల్సిన చూసుకుంటానండి. ఒరే అప్పిగా, ఒరే అప్పిగా, ఇలారా. ఒరే అప్పిగా, ఇవాళ మన ఇంటికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఏంటి మళ్ళీ ఆపులోలేనా? ఇక నా వల్ల కాదండి బాబు, మీరు చూసుకోండి. నేను మా ఊరు వెళ్ళిపోతానండి. ఒక సెలబ్రిటీ వస్తున్నారా? ఏంటి సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర కూడా అప్పెట్టేశారా? ఒరే, నీకు ఎప్పుడు అదే చేసి కదా. సెలబ్రిటీ అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న మనిషిరా. సినిమా హీరో, సినిమా హీరో ప్రిన్స్ మహేష్ బాబు గారు వస్తున్నారు. మన అమ్మని చూసుకోవడానికి వస్తున్నారా? అయ్యో బాబోయ్, ఏంటి మన అమ్మకి మహేష్ బాబు గారే? ఏంటి ఒక్కసారి ఏదైనా చేస్తే ఇంకెవ్వరి మాట ఏండు ఆ బాబా. అయినా ఆ బాబుని చూసి చాలా కాలం అయింది కదండి, ఎట్లా గుర్తుపడతారు? మన కృష్ణ గారి పోలికలు ఉంటాయి కదా, ఆ మాత్రం గుర్తుపట్టలేమా ఏంటి? అయితే ఇప్పుడు నేను ఏం చేయాలండి? ఆయన వచ్చినప్పుడు మంచి బిల్డప్ 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 ఇవ్వాలరా మన గురించి. ఏంటి అంటే ఏంటి? అంటే మనం గొప్ప వాళ్ళం అనే ఫీలింగ్ రావాలి ఆయనకి. ఆన్లైన్లో, ఫేస్బుక్లోను వాటిలోనూ ఇస్తారు కదా బిల్డప్. ఏంటి, ఫర్ సపోజు ఆయన వచ్చినప్పుడు నేను నీతో, ఒరే అప్పిగా వెళ్ళి బాబు గారికి టిఫిన్ తీసుకురా అంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏముందండి, పక్కీలో ట్యాకబుల్ ఉంది కదా, ఆయనకి వెళ్ళి $1కి వాల్యూబుల్ అని ఉంటుంది కదా, అది పట్టుకొచ్చేస్తానండి. సాకబుద్ధి పోనించుకున్నావు కాదు కదరా. బిల్డప్ 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 ఇయ్యాలరా. నువ్వేమనాలంటే, అయ్యా మీరు మొన్న కొన్న ధరణి హోటల్ నుంచి తెమ్మంటారా, లేదా అమ్మగారు క్రితం ఏడాది కొన్న స్పైసీ మింట్ నుంచి తెమ్మంటారా అని అడగాలి. బిల్లు కట్టలేదని ఆ రెంట్ గేట్కి మనకి ఎంట్రీ లేదు కదండి. చెప్పు, ఎంట్రీ లేదు, బిల్లు కట్టలేదని గిన్నెలతో ఉన్నారు అన్నీ చెప్పి యాదవ్ అన్నారు యాదవ్ అని. బిల్డప్ 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 ఇవ్వడం నేర్చుకోరా. మరో ఎగ్జాంపుల్, మరి ఆయనకి అలా ఊరు చూపించడానికి కారు తీసుకురారా అంటారు. నువ్వేమంటావు? ఏముందండి,
మన డొక్కు ట్యాక్సీ ఉంది కదా, అది తీసుకురమ్మంటారా అని అడుగుతారు. ఎదవన్నారు ఎదవని రే చెప్పానా, బిల్డప్ 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 ఇవ్వాలరా. నువ్వు ఏమనాలి అంటే, అయ్యా మీరు మొన్న కొన్న BMW తెమ్మంటారా, లేక అమ్మగారి బెంచి కారు తెమ్మంటారా అని అడగాలి. వీడికి షేరాటోనే దిక్కులేదు, కానీ బెంచ్ గారు ఒకటి అర్థమైపోలేదండి. ఏమర్థమైంది? బిల్డప్ 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 ఇవ్వడం అర్థమైంది. మరి బాగా అలసిపోయి ఉంటారేమో, బావగారు పడుకోవడానికి గది రెడీ చేయంట. అప్పుడు నువ్వేమంటావు? బిల్డప్ 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 ఇచ్చేస్తానండి. ఎలా? ఏముందండి, మా పైన విశాలమైన రూఫ్ ఉంది కదా, ఆ రూఫే పడుకోమంటానండి. ఏంటండి రూఫ్ మీద? అవునండి. అరే అబ్బిగా, ఈ జనవరిలో మంచులో, అది కూడా రూఫ్ మీద. రే అసలు రూఫే లేదు కదరా ఇంటికి. ఎట్లా ఉందండి నా బిల్డప్? ఏడ్చినట్టుంది. నువ్వేమనాలంటే, మీరు మొన్న నాదెళ్ళ గారి ఇంటి పక్కన కొన్న $500,000 ఇంట్లోనా, లేక అమ్మగారు ఓలేటి గారి ఇంటి పక్క కొన్న $1 million హౌస్ లోనా అని అడగాలి. అదిగో మాటల్లోనే బాబు గారు వచ్చేస్తున్నారు. రండి బాబు గారు రండి. ఈయనేటి మహేష్ బాబులో ఉంటాడు అనుకుంటే, ఈ పొట్టోడు సంపూర్ణేష్ బాబులో ఉన్నాడు. ఏంద్రా నన్ను చూడంగానే ఎగ్జిబిషన్ లో చిన్నపిల్లలు తప్పిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంద్రా? అబ్బే అబ్బే అబ్బే, మీరు చెప్పండి బాబు గారు, ఎలా ఉన్నారు? అయినా మా అమ్మాయి మీకు నచ్చడానికి చాలా ఆనందంగా ఉందండి. మీ అమ్మాయిని మొదటి టెక్స్ట్ మెసేజ్ తోనే ఇష్టపడ్డాను. పాపం తను కూడా నా మెసేజెస్ కొరకు ఎదురు చూస్తూ నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది. పిచ్చిది. మీరు అసలు ఒకరినొకరు చూసుకున్నారా? చూసుకున్నారా? నా సేమ్ కలర్ డ్రెస్ తో ఫోటో పంపితే సేమ్ పిచ్ అని ఫీల్ అయింది నా పాప. తన ఫోటోని ఎమోటికాన్స్ తో సహా చాలా ఎమోషనల్ గా పంపింది. ఇంతకీ ఎక్కడ నా పాప? అమ్మాయి బయటికి వెళ్ళిందండి, వచ్చేస్తుందిలేండి. ఒరే అబ్బిగా, బాబు గారు ఆకలిగా వచ్చుంటారు, టిఫిన్ తీసుకురా. టిఫిన్ అంటే మొన్న మీరు కొన్న ధరణి హోటల్ నుంచి తెమ్మంటారా, లేకపోతే అమ్మగారు క్రితం ఏడాది కొన్న స్పైసీ మించి నుంచి తెమ్మంటారా, లేదా పక్క ఇదిలో ఉన్న టాకో బెల్కి వెళ్ళి ఒక $1 వ్యాలీ మీరు తెమ్మంటారా? రేపంటే బాస్, అయినా నేను మీ ఇంట్లో మెక్కనీకి రాలేదు, నా పాపని చూడనీకి వచ్చిన. ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ వాట్సాప్ మెసేజింగ్. 5 గ్రూపులు, 500 మెసేజెస్, ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 minutes. ఇది నా ట్రాక్ రికార్డ్ కాదురా, ఆల్ టైమ్ రికార్డ్. నాలాంటోడికి టాకో బెల్లా? అయ్యా మీరు జోకులు ఆపండి బాబు గారు. ఆడ ఉద్దేశం ఆ ధరణి, ఆ స్పైసీ మింటి కొంచెం టైం పడుతుందండి. ఇదైతే పక్క ఈదులో ఉంది, తొందరగా వచ్చేస్తున్నానండి. బాబోయ్, ఇలాంటి వాళ్ళది కాదురా బాబు, వీళ్ళది పెద్ద బొంబాయి ఉన్నట్టుంది. మరి తొందరగా పాపను పిలిస్తే. అమ్మాయి వచ్చేస్తుందండి. అరే అబ్బిగా, బాబు గారు అలిసిపోయి ఉంటారు, రూమ్ రెడీ చేయి, కొంచెం రెస్ట్ తీసుకుంటారు. మొన్న నాదెళ్ళ గారి ఇంటి పక్కన మీరు కొన్న $500,000 ఇంట్లోక, లేకపోతే అమ్మగారు ఓలేటి గారి ఇంటి పక్కన కొన్న $1 million ఇంట్లోక,
ఆయన లేకపోతే విశాలమైన మన రూఫ్ మీద చేయమంటారా? ఈ చలిలో పైన రూఫ్ మీద నేను పాపం చూడడానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా తిట్టట్లేదు. జఫాలా కనిపిస్తున్నానా నీకు? అబ్బే ఆడి ఉద్దేశం ఆ ఇళ్ళకి డ్రైవ్ చేయడం టైం పడుతుంది, ఇక్కడైతే పై గదిలో తొందరగా అన్నీ వెళ్ళొచ్చని. నాకిప్పుడు మొత్తం క్లారిటీ వచ్చేసింది. అయినా నేను ఉండడానికి రాలేదండి, నేను వెళ్ళిపోవాలి. మరి పాపని చూసిపోదామని నాన్నగారు చెప్తేను ఆ పాప ఫ్రెండ్తో బయటికి వెళ్ళిందండి, వచ్చేస్తుంటున్నాను. మీరు ఊరుకోండి అయ్యారు. బాబు గారికి తెలియద్దా ఏంటి? బాబు గారు, మా అమ్మి ఇందాకే సినిమా షూటింగ్ అయిపోయాక సరదాగా న్యాచురల్ స్టార్ నానితో కలిసి అలా షికారుకి వెళ్ళింది బాబు. మీ పాప టైప్ 2 నేనేదో టైప్ 2 అంటూ ఉంటే ఏంటో అనుకున్నా. ఈ చాటింగ్ పాప నన్ను ఇలా బుక్ చేసిందేంటి? అయ్యో అలాంటిది ఏం లేదు బాబు గారు. మా అప్పిగాడు బిల్డప్ అనుకుని ఏదో అయినా సరే మీ సినిమాల్లో ఇవన్నీ మామూలే కదా బాబు. ఇంతకే నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారు మాకు ముందే చెప్పారండి. సినిమా ఏంటి, సూపర్ స్టార్ కృష్ణ ఏంటి? మరి మీ పేరు జి మహేష్ బాబు కదండి? అవునండి. మరి మీ ఇంటి పేరు ఘట్టనేని కదండి? కాదండి బాబు, గట్టనేని కాదు. జీ అంటే గొట్టం అండి. ఏంటి నువ్వు గొట్టం గాడివా? లే 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 నువ్వేదో మాట్లాడు మహేష్ బాబు అని బిల్డప్ ఇస్తావా మాకు? నేను అనుకుంటానే ఉన్నానండి, వీడికి ఎక్కడ మహేష్ బాబు పోలికలు లేవు. మహై అక్కలు తెలియట్లా. మీరేమో బిల్డప్ నన్ను చంపుతున్నారు. ఈ బాబేమో మనకు బిల్డప్ ఇచ్చాడు. ఇంకా చూస్తాం ఎందుకో ఎలా ఓరి దీనమ్మా బాబు వేశారు. బిల్డప్కి కూడా ఒక అర్థం ఉండాలండి. నేనేదో ఆన్లైన్లో చిన్న బిల్డప్ ఇస్తే మీరేమో రియాలిటీలో నాకంటే పెద్ద బిల్డప్ ఇచ్చారే. మీకు మీ బిల్డప్కో దండం. వద్దురా బాబు. ఊరు బాబు, వీళ్ళిద్దరు బిల్డప్ కాదు కానీ నా బుర్ర తిరిగిపోయిందిరా బాబు. ఈ బిల్డప్ ఆంజనేయులకి ఇవాళ కథ అడ్డం జరిగింది. ఇంకా మనం బిల్డప్ తగ్గించి ఆల్బనీ ఆంధ్ర అసోసియేషన్ లాంటి నాన్ ప్రాఫిట్ సంస్థకి సేవ చేస్తే బాగుంటుంది. మరి ఉంటానండి.